ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రియమైన వర్లరా, మరి హృదయములో పాపము లక్ష్యము చేయుట, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి మనవిని వింటాడండి. కానీ ఎవరైతే మరి హృదయంలో పాపము లక్ష్యం చేస్తారో వారి మనవిని దేవుడు వినకపోవచ్చు. ఎందుకంటే పాపము దేవునికి ఇష్టం లేనిది. పాపం వలన ఎన్నో భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయి. యేసుక్రీస్తు వారు ఆ పాపమును జయించి ఉన్నాడు. ఆయన ప్రతి మానవుడు పాపము నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, మా పరిశుద్ధత కొరకు, పాపము నుండి యొక్క విడుదల కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన విలువైన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. కావున పాపమును లక్ష్యము చేస్తే దేవుడు మరి చేస్తున్న ప్రార్థన వినకపోవచ్చండి. ఎంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ పాపమును హృదయంలోనే అలాగే అట్టిపెట్టేసుకుని ప్రార్థన చేయటం వల్ల దేవుడు వినడు. ఎందుకంటే హృదయ అంతరంగాల పరిశోధకుడు యెహోవా. ఆయన ప్రతి హృదయాన్ని పరిశోధిస్తాడండి. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. పాపం వల్ల వచ్చే జీతం అని బైబిల్ గ్రంథము మరణమని సెలవిస్తుందని. వచ్చే జీతము మరణము. కాబట్టి పాపము మనిషిని ఎంతగానో బంధిస్తుంది, పట్టిస్తుందండి. అందుకనే ఆనాడు ఆ పాపమునికి దూరంగా పారిపోయాడు యేసేపు. ఈ పాపము నాకు వద్దు అని చాలా దూరముగా పారిపోయాడు. యోబు గారు నోటి మాటనైనా సరే పాపము చేయకుండా తను తాను ఎంతగానో జాగ్రత్తగా ఉన్నాడు. దావీదు ఒకానొక సమయంలో పాపం చేశాడు, కానీ మరి అన్నడూ కూడా ఆ పాపము జోలికి వెళ్లకుండా తనను తాను నియంత్రించుకున్నాడు. ఈ రోజున ఆలోచించేయండి, ప్రతి ఒక్కరు కూడా పాపము లక్ష్యము చేస్తే నీ మనవి ప్రభు వినకపోవును. ఎందుకంటే పాపము దేవునికి ఎప్పుడు ఇష్టము లేదని. ఎవరెవరైతే పాపులుగా ఉన్నారో వారిని క్షమించాలని, ఆ పాపులు క్షమించాలని, వారిని పాపము నుండి విడిపించాలని, పరిశుద్ధులుగా మార్చాలని, నీతిమంతులుగా మార్చాలని, ఆ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చాలని ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తన విలువైన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. కావున పాపమును లక్ష్యము చేస్తే ప్రియమైన వర్లరా, మరి దానికి నిమిత్తమే ఎంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ ఉదయకాలం ముందు పాపము లక్ష్యము చేయవద్దు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.